హాయ్ ఎవరివన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఈ రోజు దూడల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాం. ప్రజెంట్ అయితే మొత్తం ఫుల్ ఉన్నాయి దూడలు. ఎన్ని దూడలు ఉన్నాయి, దూడల ధరలు ఎట్లున్నాయి, ఎంత వయసు ఉన్నట్టు ఉన్నాయో ఒకసారి అడుగుదాము. దూడలు మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి ప్రజెంట్? నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్న బ్రహ్మదేవం గ్రామం అన్న. మా దగ్గర నెంబర్ 1 ప్యూర్ ముర్రా దూడలు లభిస్తాయి. ముర్రా, బన్నీ, జాఫరాబాదీ క్రాస్ దూడలు ఉంటాయన్న. ఎప్పుడు కూడా 40 నుంచి 50 దూడలు ఎప్పుడు కంటిన్యూగా మన షెడ్ లో ఉంటాయి, 365 రోజులు కూడా. దూడలు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల దాకా ఉన్నాయి. రేట్ల విషయం అయితే 15,000 నుంచి స్టార్టింగ్ అన్న, 35-40,000 దాకా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే 35-38 ఆ రేంజ్ దాకా ఉన్నాయి. 40,000 దూడలు కూడా లేవు మన దగ్గర. 38 దాకా ఉన్నాయి. నెంబర్ 1 క్వాలిటీలు ఉన్నాయి. చూడండి, బుర్రల రింగులు కానీ కింద అట్లలో కానీ ఏ విధంగా ఉన్నాయి. పడ్లు చూడన్న, రూపకాసు రింగులు. క్వాలిటీ విషయంలో కానీ రాజీ పడక్కలదు. నెంబర్ 1 ముర్రాలు ఉన్నాయి మన దగ్గర. ఈ వయసు ఎంత ఉంటాయి? ఈ 2.5 దగ్గర ఉన్నాయి అన్న వయసు. వీళ్ళు ప్రైస్ వచ్చి 36-37 చెప్తున్నాము. మాట్లాడుకోవచ్చు. మనం చెప్పింది ఏది ఫిక్స్ అయితే కాదు. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 15,000 దగ్గర నుంచి 40,000-50,000 దాకా ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం మన షెడ్ లో అయితే 38,000 ఆ రేంజ్ దాకా ఉన్నాయి. 38,000 ఉన్నాయి అన్న. ఈ పడ్లో 37-38,000 పడతాయి. అది క్వాలిటీలు చూడండి. ఇప్పుడు ఇవి తీసుకుంటే మళ్ళీ హీట్ కి ఎప్పుడు వస్తాయి బ్రదర్? ఈ అయితే ఒక 7 నెలలు హీట్ కి వచ్చేస్తాయి అన్న. ఈ పడ్లో ఇవి అయితే ఈ 2 సంవత్సరాలు దాటినాయి కాబట్టి ఒక 6 నెలలు 7 నెలలు జాగ్రత్తగా మేపుకుంటే ఆ పడ్లన్నీ కూడా ఒక హీట్ కంటూ వచ్చేస్తాయి. రైతు కూడా ఎలాంటి ఇబ్బంది పడరు. ఈ పడ్లు అయితే ఏదైనా మినిమం 1,20,000-1,30,000 ర్యాంక్ లో పడ్లు ఇవి. సో ఫస్ట్ ఇదిలో కూడా అంటే కొంతమంది అనుకుంటారు, అంటే ఫస్ట్ లాక్టేషన్ లో అంత రేటు ఉంటాయా, అంత రేటు అంటే అమ్ముతాయా అనేటట్టు అనుకుంటారు కదా. అలా కాదన్న, క్వాలిటీ ఉంటే రేట్ సమస్య లేదని ఎవరు డబ్బుల కోసం లెక్క చేసే వాళ్ళు ఎవరు లేరు. క్వాలిటీ ఉండి కింద అట్టు ఉంటే, సైజ్ ఉండి క్వాలిటీ ఉండి అట్టు ఉంటే 1,40,000-1,50,000 ఫస్ట్ లాక్టేషన్ లో కూడా 1,40,000-1,50,000 పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన ఇద్దరం గేదె దగ్గరికి వెళ్ళాం, చూపించాను ఏ విధంగా ఉంది. రైతు దగ్గర 2,10,000 చెప్పాడు. మీరు ఇదేటన్నా బాబు ఈ గేదె 1,50,000-1,60,000 చేద్దాను. రైతుకి కూడా ఈ ఎండాకాలం కాబట్టి మినిమం రేట్ ఎంత చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న. రేట్లు అలా పెరిగిపోయినాయి. రేట్లు పెరిగిపోయిన దాని మీద దూడల రేట్ అయినా అలాగే ఉన్నది, గేదెల రేట్ అయినా అదే విధంగా ఉంది. క్వాలిటీ దానికి ఎవడో రాజీ పడట్లేదు. క్వాలిటీ అంటూ ఉందంటే 10,000-15,000 ఎక్కువే ఉంటది మిల్క్ ఇచ్చే గేదెల్లో. అదే పడ్డ దూడలు అనుకోండి 2,000-3,000 ఎక్కువ ఉంటది. క్వాలిటీ తక్కువదైతే 2,000-3,000 తక్కువ ఉంటది. అది మీరైతే క్వాలిటీ ఎంచుకోండి. క్వాలిటీ ఎంచుకుంటేనే కదా. ఇప్పుడు చెడ్డదాన్నైనా అదే మేపు మేపాలి, క్వాలిటీ దాన్న అదే మేపు మేపాలి. క్వాలిటీ మేపుకున్నారనుకోండి కొంచెం ఇన్కమ్ ఎక్కువ కనబడుద్ది. చెడ్డదనుకోండి తక్కువ క్వాలిటీది అయితే 70,000-80,000 చేద్ది. అదే ప్యూర్ నెంబర్ 1 ముర్రా అనుకోండి 1,20,000-1,30,000 చేద్ది. 2 తిండి తినేది అదే. కొనేటప్పుడు ఏం చేయవద్దు అంటే అండి, రేట్ చిన్న డిఫరెన్స్ అవుద్ది. క్వాలిటీ తోడికి 3,000-4,000 ఎక్కువ పడుద్ది, క్వాలిటీ తక్కువ తోడికి 3,000-4,000 తక్కువ పడుద్ది. ఇవాళ ఈ 3,000-4,000 కోసం చూసుకుంటే రేపు అన్నాడు 40,000-50,000 లాసిపోతారు. మెయిన్ ఏదైనా క్వాలిటీ పట్లు పట్టుకెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది పడరు. ఇవి ఆవుదూడలు. ఈ ఆవుదూడలు అన్న అది కఫిల్ అన్న. ఎక్కడ మచ్చంటూ లేదు, ప్యూర్ బ్లాక్. ఎంత పడతాయి ఇవి రేట్? హైట్ కూడా 3 అడుగుల లోపల ఉంటది అన్న. ఇది ఎంత పడతాయి బ్రదర్ ఇది రేట్? ఇది రేట్ అయితే 35,000 చెప్తున్నాం అన్న. ఇది ఈ హెచ్ఎఫ్ దోళ్ళు ఇవి అయితే 12,000 చెప్తున్నాం ఒకటి. ఎంత వయసు ఉంటాయి ఈ సంవత్సరం అండి? సంవత్సరం దోళ్ళు 2. ఎంత ఇవి? ఒక 2 సంవత్సరాలకు పైన హీట్ 2 సంవత్సరాలకు వస్తాయి. ఆల్రెడీ ఒక 8 నెలలు జాగ్రత్తగా మేపుకుంటే హీట్కి వచ్చేస్తాయి అన్న. ఇవి జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఏదైనా పుట్టిన 1 సంవత్సరం 10 నెలల్లో హీట్కి వచ్చేది. ఏంటంటే దానికి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి. ఇవి ఏంటంటే బాయిలర్ కోల్డ్ టైపు. 40 రోజులకి 42 రోజులకి బాయిలర్ కోల్డ్ ఎలా వస్తాయో ఇవి కూడా 1 year 1.5 year లో హీట్కి వచ్చేస్తాయి అన్నమాట. అదే నాటు గాని ఒంగోలు కానీ అవి అయితే 3 సంవత్సరాలు పడుతుందండి. అది ఇప్పుడు ఇక్కడ ఆవుల అమ్మకాలు ఎట్లున్నాయి బ్రదర్? ఆవుల అమ్మకం కూడా బాగుందన్న. జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ మంచి హెవీ రేట్లలో ఉన్నాయి. మినిమం ఏ ఆవైనా 80,000-90,000 కింద లేదు. హెచ్ఎఫ్ ఆవు అయితే. పాల రేట్ ఏమో తక్కువనే ఉంది. పాల రేట్ అయితే 40 రూపాయలు అన్న. ఇక్కడ 40 లీటర్ 40 రూపాయలు మాకు.
అది ఇప్పుడు తెలంగాణలో అనుకోండి 33, 36 నుంచి ఇంకా కొంచెం తగ్గినట్టే ఉంది, తగ్గింది అని కూడా చాలా మంది చెప్పారు. మాకైతే 40 రూపాయలు ఉందన్న అప్పుడు. ఆల్రెడీ మీరు తెలంగాణ వాళ్ళు ఎక్కువ కొంటున్నారు కదా, తెలంగాణ ఇప్పుడు డ్రాప్ అవ్వలేదన్న. ఒక ఆల్రెడీ తగ్గింది 6 months బ్యాక్ డ్రాప్ అయ్యారు, మళ్ళీ నార్మల్ గా కొంటున్నారు వాళ్ళు. ఈ దోళ్ళు చూడండి అన్న, ఇవి కూడా మంచి నెంబర్ 1 క్వాలిటీలు. వీటి తల్లులు పూటకు ఒక 5 లీటర్లు అట్లా ఇచ్చినట్టే ఉంటాయి. వీటి తల్లులు వచ్చి డైలీ మీద 6 లీటర్లు 7 లీటర్లు పాలు ఇచ్చి మిల్క్ కెపాసిటీ గేదెలు ఇవ్వండి. పూటకన్నా రోజు మీద 12 లీటర్ల నుంచి 14-15 లీటర్లు ఇచ్చి గేదెలు ఈ బ్రీడ్. ఇవి అయితే తక్కువ పిండుతాయండి, అవి పూటకు 12-11-10 లీటర్లు ఇచ్చి తల్లి. అంటే రోజుకు 5 రోజు మీద 5 లీటర్లు 6 లీటర్లు అలా పిండి తల్లి. రోజు మీద పూటకు వచ్చి 5 లీటర్ల నుంచి 6 లీటర్లు ఇచ్చి రోజు మీద 10 అట్లా. అవునన్న. ఇవి అయితే సంవత్సరం దోళ్ళు అన్నయ్యి, సంవత్సరం దాటి ఉంటాయి. ఇవి అయితే 13,000 కానీ స్టార్టింగ్ 15-16,000 దాకా పడతాయి అన్న. ఇది ఈ దోళ్ళు ఎన్ని ఉంటాయి ఇక్కడ ఈ డైరీ ఫామ్ లో రెగ్యులర్ గా? మన దగ్గర ఎప్పుడు కూడా 50-60 దోళ్ళు ఎప్పుడు కంటిన్యూ ఉంటాయి అన్న. లేదన్న విషయం అంటూ మన దగ్గర ఏమి ఉండదు. ఎనీ టైం ఏ గంటలో ఫోన్ చేసినా రైతుకి వాట్సాప్ లో చూసుకోమంటాం. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అన్న 10 వండించుకొని 5 వండించుకొని మా దగ్గర 40 ఉన్నాయండి 30 ఉన్నాయండి అని బాధపడ్డ రోజులు ఉన్నాయి రైతులు. మా దగ్గర మాకు ఫోన్ చేసి అన్న ఇలా మోసపోయి మేము అంటున్నారు. మీరు అలా మోసపోద్దన్న, డైరెక్ట్ గా మీరు వచ్చే ముందు వీడియో కాల్ లో చూసుకోండి, మా షెడ్ లో ఎన్ని స్టాక్ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మా దగ్గర రమ్మని చెప్తాం. మనం ప్రత్యేకంగా మోసం చేసి పని ఉండదన్న ఎవరినైనా. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 10 దూడలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా. సో చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న దూడలు, పడ్డ దూడలు. సో రెగ్యులర్ గా ఇక్కడ అమ్మకానికి ఉంటాయని కూడా చెప్తున్నారు. ఫీడింగ్ విషయానికి వస్తే మాత్రం బ్రదర్ ఓన్లీ ఇక్కడ మీరు ఎండుగడ్డ పెడతారు కదా? ఓన్లీ ఎండుగడ్డ అన్న. మా దగ్గర మీరు ఇంచుమించులో మా దగ్గరకు వచ్చి 1 సంవత్సరం దగ్గర అవుతుంది మీ వీడియోలు స్టార్ట్ చేయడం బట్టి. ఈ దూడలే మీరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఎండుగడ్డే ఉందన్నా, లేదా ఎక్కడన్నా పచ్చగడ్డి గట్ట చూసారా మీరు? ఓన్లీ ఎండుగడ్డ. మా దగ్గర అయితే ఎండుగడ్డి తప్ప ఏం ఉండదన్న. అందుకే మన దూడలు ఎక్కడికి వెళ్ళినా ఏ రైతుకి ఇచ్చినా సక్సెస్ గా ఉంటాయి. ఏ రైతుకి ఇచ్చినా బాధపడ్డా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ మేత పెట్టినా అంటే ఏ వాతావరణం కన్నా అలవాటు పడతాయి అనమాట. ఇంకా మంచిగా అంటే ఇంకా పచ్చిగడ్డి వేసుకుంటే మంచిగా బలాలు బాగా హెవీగా తయారవుతాయి కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంది ఎండుగడ్డి తిని, అదే పచ్చిగడ్డి వేసుకుని మేపితే ఎలా ఉంటదన్న, ఇంకా హెవీగా తయారవుద్ది అదనమాట. బ్రీడ్ మాత్రం ఓన్లీ ముర్రా, గ్రేడ్ ముర్రా ఉంటాయి బ్రో. మన దగ్గర ముర్రా, బన్నీ, జాఫరాబాద్ క్రాస్ ఉంటాయి అన్న. ఇదిగోండి దీని బ్రీడ్ చూడండి ఏ విధంగా ఉందో, కొమ్ము క్వాలిటీ. ఇదిగోండి రూపకాస్ రింగ్, ఇంకా అలా బుర్రకు చూపొద్దు అంతేండి. దీని క్వాలిటీ విషయం అయితే దీని తల్లి అయితే డైలీ మీద 14-16 లీటర్లు ఇచ్చి గేద్దండి. ఇది మంచి హెవీ సైజ్ గేది. అంటే మన దగ్గర ఎండుగడ్డి తినడం వల్ల ఇలా ఉన్నాయి తప్ప కానండి, అదే పచ్చిగడ్డి తిన్నాయి అనుకోండి బాగా హెవీ సైజ్ అయిపోతే అట్ట క్వాలిటీలు కూడా బాగా సాగుతాయి అనమాట. అంటే మీరు రెగ్యులర్ అంటే బ్యాచ్ ఎన్ని పోతుంటాయి బ్రదర్? అందరూ ఒక నెలకు దగ్గర ఎన్ని దూడలు పోతుంటాయి? మనం నెలకి ఇంచుమించులో 200 దూడలు సప్లై చేస్తా ఉన్నాం ఎవరికైనా. 200-250 దూడలు ఎప్పుడు కూడా మనం సప్లైలో ఉంటది. అంటే ఇప్పుడు కొన్న తర్వాత వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఎంతసేపట్లో ఇక్కడ అరేంజ్ అవుతుంది ఇక్కడ నుంచి? మేము ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అన్న మనది 1 గంటన్నర-2 గంటల్లో ఎక్కడికైనా వెహికల్ పెట్టి ఎక్కించేసి పంపిస్తాం అన్న. అంటే ఇప్పుడు ఉదయం వచ్చారనుకోండి 10 గంటలకు తీసుకున్నారనుకో, మినిమం సాయంత్రం 3 గంటలకు పెడతాం. అంటే ఎండ కదా, ఇప్పుడు బండి అయితే 1 గంటన్నరలో దొరికేద్ది. ఈ ఎండలో ఎక్కించి పంపామనుకోండి దూడలు దెబ్బతినేస్తాయని 3 గంటలు లోడ్ చేసి పంపుతాం అన్న. నైట్ అంతా జర్నీ సేఫ్ గా సాగుద్ది, చల్లగా ఉంటాయి. మార్నింగ్ ఏ టైం అయినా 9 ఆ టైం లోపల దిగిపోతాయి వాళ్ళకి. రావాలనుకున్న వాళ్ళు ఎట్లా రావాలి బ్రదర్ ఇక్కడికి రావాలనుకుంటే? మన దగ్గర రావాలనుకున్న వాళ్ళు అయితే అన్న ట్రైన్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మనకి సామర్లకోట 10 కిలోమీటర్లు అన్న. సామర్లకోట జంక్షన్ ఉంది. మాది రాజమండ్రి దాటిన తర్వాత సామర్లకోట జంక్షన్ ఉంది. సామర్లకోట నుంచి మన షెడ్ 10 కిలోమీటర్లు. ట్రైన్ కి వచ్చి ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా సామర్లకోటలో దిగి మనకు కాల్ చేస్తే సరిపోద్ది అన్న. అక్కడ మనం వెళ్ళన్నా వెళ్తాం, లేకపోతే వెహికల్ అన్నా అరేంజ్మెంట్ చేసి పంపుతాం. బస్కి వస్తే అన్న రాజమండ్రి దిగాలి. రాజమండ్రి నుంచి ఒక్కొక్కరికి డైరెక్ట్ కాకినాడ బస్సులు ఉంటాయి, పెద్దాపురం బస్సు ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ గా పెద్దాపురం ఉందనుకోండి, పెద్దాపురం దిగితే 5 కిలోమీటర్లు మనకి. పెద్దాపురం నుంచి 5 కిలోమీటర్లు అన్న. ట్రైన్ కి అయితే సామర్లకోట దిగాలి 10 కిలోమీటర్లు. ఓకే. సో చూసుకొచ్చి ఇక్కడ బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు పడదలు అమ్మగారికి ఉన్నాయి. ఎక్కడ కాలం కూడా వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలు మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.